రోజు ఉన్నటువంటి 12 రాశుల వారికి సంబంధించినటువంటి గ్రహగతులను గనక గమనించినట్లయితే విశేషించి మీన రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబపరమైనటువంటి ఒడిదుడుకులను సూచిస్తున్నాయి. అంటే కుటుంబంలో ఎవరి గురించినైనా సరే ఒక ఆలోచన చేయడం వలన కానీ లేదా వారికి సంబంధించినటువంటి పని నిమిత్తంగా తమ పనిని వాయిదా వేసుకోవడం కానీ ఇటువంటి దోషాలు కనబడుతున్నాయి. అంతేగాక ఇంట్లో ఉండేటువంటి పిల్లల విషయమై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతోంది. అందుకని చెప్పని వీరు ఈ దోషాలన్నీ పోగొట్టుకోవడానికి గాను ఈరోజు హనుమాన్ చాలీసాని కనుక శ్రవణం చేసినా లేక పారాయణం చేసినా మంచి సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ హనుమాన్ చాలీసాని కనీసం 3 సార్లుగా ఈరోజు పారాయణ చేయగలిగినట్లయితే కనుక మరింత మంచి ఫలితాలను పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి భవ్యమైనటువంటి హనుమాన్ చాలీసాని శ్రవణం చేద్దాం. आपदामपहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुनशकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः 12 नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. जय हनुमंत ज्ञान गुण वंदित जय पंडित त्रिलोक पूजिता रामदूता अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम उदय भानुनी मधुर फलमणि भावन लील अमृतमुनु ग्रोलिन कांचन वन विराजित वेश कुंडल मंडित कुंचित केश. श्री हनुमानु गुरुदेव चरणमुलु इह पर साधक शरणमुलु. राम
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలది లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను.